ఫ్యామిలీ సెమినార్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు అసలు పెళ్ళి అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి, కళ్యాణం అనేటువంటి ఈ యొక్క 3 పదాలకు అర్థాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. చాలాసార్లు మనం చెప్పే సమాధానం ఏంటంటే, పెళ్ళి ఎందుకు చేసుకున్నామంటే వయసు వచ్చింది కాబట్టి చేసుకున్నానని, లేకపోతే మా పేరెంట్స్ వాళ్ళే చేశారని, లేకపోతే స్నేహితులు ఏరా పెళ్లి చేస్తావా అని అడిగారని చేస్తున్నానని ఒక్కొక్క సమాధానం మనం చెప్తుంటాం. ఇప్పటికీ మనకు తెలియదు ఏంటంటే, ఈ యొక్క పెళ్ళి వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఇది ఎవరిది, ఎవరు ఈ యొక్క వివాహాన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి ఆలోచన మనకు తెలియదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసింది, పెళ్లి అనేది మనుషులు ఏర్పాటు చేస్తుందిగా, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేస్తుందిగా. దేవుడి కంటూ ఒక ఉద్దేశము ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసిన వాడిగా ఉన్నాడు. చూడండి, దేవుడి వాక్యంలో వచ్చి మనం చూస్తే వివాహము వెనుకున్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. వివాహం వెనుకునేటువంటి ఉద్దేశం ఏంటి, లేకపోతే మర్మం ఏంటి అని అడిగినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు. కానీ బైబిల్ చెప్పేటువంటి సమాధానం చూడండి. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26 నుండి 26, 27, 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, ఆలోచన ఎవరిది? నరులను చేయడము, మనుషులను చేద్దామనేటువంటి ఆలోచన ఎవరిది? దేవుడిది. ఇది దేవుని యొక్క ఆలోచన. మనిషి పట్ల, నరుని పట్ల దేవుని కంటూ ఒక ఆలోచన ఉంది. వివాహం చేసుకునేంత వరకు కూడా మనకి వివాహం గురించినటువంటి ఆలోచన ఎవరికి తెలియదు. ఎందుకు పెళ్ళి వాళ్ళు చేశారు, ఎందుకు పెళ్ళి చేస్తున్నాడు అనేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం మనం చెప్పలేము. కానీ వివాహం అయిన తర్వాత ఎప్పుడైతే వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క ఆ దగ్గరికి వస్తేనే ఈ వివాహం అనేది ఎందుకు ఏర్పాటు చేశాడో మనం తెలుసుకుంటే దాన్ని చక్కగా మనం ఆనందంగా జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చాకు ఉంది. చాకుని డిజైన్ చేసిన ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాకుని చేశాడు. చాకుని చేసినందువల్ల ఆ చాకుని చేసిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని ఆయన దగ్గర నుంచి మనం తీసుకొని మనం దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియకపోతే మనకు ఉపయోగం ఏంటి? కొన్నిసార్లు అది చేతులు తెగడానికి అవకాశం ఉంది. లేకపోతే దాని యొక్క ఎందుకు ఏ ప్రయత్నంతో చేశాడో చేసినటువంటి వ్యక్తికే తెలుసు. కాబట్టి మన వస్తువు తీసుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వస్తువు దీనికి ఉపయోగపడుతుందని చెప్తాడు. కాబట్టి ఈనాడు చాలామంది వివాహం చేసుకున్నారు, కానీ వివాహం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసుకోలేనటువంటి ఆ స్థితిలో ఈనాడు మనుషులు ఉన్నాడు. 26వ వచనం చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవి జంతువులను ఏడుదురు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశము ఈ లోకాన్ని మనిషి ఏలాలి అని. ఈ లోకాన్ని మనిషి ఏలాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే ఏలికగా ఈరోజు మనిషి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏలిక, లేకపోతే ఒక ఏరియాకి ఒక ఏలిక, లేకపోతే ఒక దేశానికి ఒక ఏలిక, అలాగే ఒక్కొక్క ఏలేటువంటి అధికారిగా మనం చూస్తున్నాం. ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు ఆ ఉద్దేశం మనం చూస్తున్నాం. ఏలికైతే చేస్తున్నాడు, కానీ ఎందుకు ఏలిక చేయమన్నాడో
ఈయన మనిషికి తెలియనటువంటి వాడుగా మనం చూస్తాం. ఏలుగురు దాకా దేని ఏలాలని చేశాడు ఆయన? సముద్రపు చేపలను ఏలాలని, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను ఏలాలని, భూమి మీద ఉన్నటువంటి ఆ పశువులను, సమస్త భూమిని ఏలాలని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. ఈనాడు చూడండి, మనిషి మిగిలినటువంటి వాటి కంటే వేరుగా ఉన్నాడా లేదా? మనిషి భూమి కన్నా వేరుగా ఉన్నాడు, సముద్రం కన్నా వేరుగా ఉన్నాడు, సముద్రంలోని చేపల కంటే వేరుగా ఉన్నాడు, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షుల కంటే వేరుగా ఉన్నాడు, జంతువులన్నిటికంటే కూడా ఈనాడు మనిషి వేరుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు మనిషిని వేరుగా చేశాడు? వాటిని ఏలాలని, దేవుడు మనిషిని ఏలాలని రాస్తున్నాడు. వాటిని ఏలాలని, దేవుడేమో మనిషిని ఏలాలని. ఎవరు మనిషి మీద అధికారం ఎవరు? దేవుడు. ఈనాడు ఏం జరిగిందంటే, అధికారం ఇచ్చినటువంటి దేవుని మనిషి ఏం చేశాడు? మర్చిపోయాడు. మనిషి దేవుని మరిచిపోయాడు. దేవుని యొక్క మర్చిపోయాడు కాబట్టి ఆయన యొక్క ఏ ఉద్దేశంతో చేశాడో, నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నావు నీకు తెలియదు. అంతే కదా? ఏం చేస్తున్నావు అంటే, ఉదయాన్నే లేస్తున్నాం, పళ్ళు నవ్వుకుంటున్నాం, శుభ్రంగా స్నానం చేస్తున్నాం, టిఫిన్ తింటున్నాం, పనికి వెళ్ళిపోతున్నాం, పని నుంచి బాగా అలసి వస్తున్నాం, మళ్ళీ స్నానం చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, పడుకుంటున్నాం, మళ్ళీ డైలీ అదే సర్కిల్ తిరుగుతుంది. మార్పు లేదు. మరి రొటీన్ లైఫ్ కొరకైనా ఆలోచన చేయండి. ఒకటి ఏలాలని దేవుడు చేశాడు. రెండవ ఉద్దేశం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను. దేవుడు ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను. మీరు ప్రపంచం అంతా ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కనపడతారు? కనపడితే పురుషులన్నా కనపడతారు, స్త్రీలన్నా కనపడతారు. దేవుడు చేసిన దానికి ట్యాలీ అయిందా? ఏం చేశాడు అది ట్యాలీ అయిందా? తర్వాత మన ఉద్దేశం చూస్తే ఎలా చేయాలనుకున్నాడు? 2:7 వచనం, చేయాలనుకున్నాడు. ఒకటి ఆయన ఆలోచన ఉంది. చేయాలనుకునే వ్యక్తి రెండవదిగా చేయాలనుకుంటే సరిపోద్దా? చెయ్యాలి అంటే ఒక స్థిరమైనటువంటి బుద్ధి కావాలి. ఆదికాండం 2:7 వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మాణం చేసి, మట్టి తీసుకొని నిర్మాణం చేసి. మనం కూడా చిన్నప్పుడు, మీరు ఎంతమంది చిన్నప్పుడు ఉన్నారు? చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు ఎంతమంది ఆడుకున్నారు? నల్ల బట్టితో ఆడుకున్న వాళ్ళు ఎంతమంది? పంక బట్టి అంటారు కదా, జిగురుగా ఉన్నది, జిగురు బట్టితో ఆడుకున్నవారు. బొమ్మలు ఏమైనా చేస్తారా మీరు చిన్నప్పుడు? చిన్న తలకాయ, చిన్న చేతులు, చిన్న కాలు చేసి దాన్ని ఆడుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే మీకు ఎలాగో బొమ్మను చేశారో, దేవుడు కూడా మిమ్మల్ని బొమ్మను చేసి అమ్మ కడుపులో ఉంచి ఏం చేశాడు? నేల మట్టితోటి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, దేవుడు ఊదగా జీవాత్మాయను. ఈనాడు అదే ప్రాబ్లం. ఈనాడు మనుషులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఊపిరిని పీల్చుకోలేకపోతున్నారు. దేవుడు ఊదాడు కాబట్టి ఊదిన దగ్గర నుంచి లంగ్స్ వర్క్ చేస్తున్నాయి, శ్వాసనాళాలు పనిచేస్తున్నాయి, మనం గుండె కొట్టుకోవటం పనిచేస్తుంది. అంతకుముందు బొమ్మే. ఈ బొమ్మలో ఉన్నటువంటి పార్ట్స్ అవయవాలుగా ఎలా మారాయి? చాలా అద్భుతం. ఈ బొమ్మగా చేస్తే, నేల మట్టి తీసుకుని బొమ్మగా చేస్తే
మనం బొమ్మగా చేస్తే బొమ్మగానే ఉంది, కానీ ఆయన బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవవాయువును అని వదుగా, నాకు ఓదుతుంది సరే రావట్లేదు కానీ అని వదుగానే నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. అప్పటి నుంచి శ్వాస పీల్చుకుంటున్నాడు. ఈనాడు కరోనా వైరస్ ప్రాబ్లం ఏంటో తెలుసండి, శ్వాస పీల్చుకోవటం ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద బ్రీతింగ్ తీసుకోవటం చాలా కష్టంగా ఉంది. అంటే ఊదేరు కాబట్టి మనిషి జీవాత్మ అయ్యాడు. ఈనాడు ఎప్పుడైతే దేవుడు మర్చిపోతున్నాడో అప్పుడేమైపోతున్నాడు? మనిషి శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. జీవాత్మ ఊదుగా నరుడు ఏమైపోయాడు? ఒకసారి కొని నరుడిని నిర్మించాడు. వారి నాశకాలలో జీవాయు ఊదుగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, నడగలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు? అన్నీ పనులు చేయగలుగుతున్నాడు. స్ట్రెంత్ వచ్చింది, బలం వచ్చింది, ఓపిక వచ్చింది. లేకపోతే నేర్చుకోవడానికి చాలా విషయాలు వచ్చాయి. అన్ని మనిషి నేర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో మనం చూస్తే దేవుని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఎవరికి? ఆదాముకి ఒక బాధ్యత అప్పగించాడు. అంటే మగ పిల్లలకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం కదా. ఏంటి ఆ బాధ్యతలు అంటే, ఆదామా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీ దగ్గరికి జంతువులన్నింటినీ తీసుకొస్తాను. నీవేం చేయాలంటే వాటికన్నింటికి పేర్లు పెట్టాలి. నువ్వు గమనించాలి, వాటి లక్షణాలు గమనించాలి. వాటి లక్షణాలను బట్టి ఏ పేరు సూట్ అవుతుందో ఆ పేరును పెట్టాలి. జూతో వచ్చింది ఒకటి, బాగా భీకరంగా ఉంది. లేకపోతే ఆ తోక చాలా కొంచెం తోకగా ఉంది. చూడగానే ఇది రాజుగా ఉంది, దీనికి సింహం అని పేరు పెట్టాడు. పెద్ద ఏనుగు వచ్చిందని నేను ఏనుగు చెప్తాను. ఆయన పెట్టిన పేరు చెప్తున్నాను నేను. ఏనుగు అని పేరు పెట్టాడు. అంటే ఒక్కొక్క ఆకారాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఆదాము అన్నింటి పేర్లు పెట్టి బాగా 2 ఏళ్ళు వస్తున్నప్పుడు ఇది ఆడది, ఇది మగది, దీనికి పేరు అని పెట్టిన తర్వాత బాగా టైర్ అయిపోయి తను అనుకుంటున్నాడు కదా, ఏంటి ప్రతిదానికి 2 వస్తున్నాయి నా దగ్గరికి, 2 వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పిల్లలు కానీ మనం చూసినట్లయితే భార్యభర్తలు ఎదురున్నారు కాబట్టి పిల్లలకు వయసు వచ్చిన తర్వాత నాకు కూడా ఇంకొకరు కావాలనిపిస్తుంది. ఎందుకని? ముందు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. అలాగే జంతువులు కూడా 2 వస్తున్నప్పుడు ఆదాము కూడా ఏమనిపించిందంటే, నాకు కూడా ఇంకేమన్నా ఏదో లోటు ఉందే నాకు అనిపించింది. ఈ లోటు ఉన్నదని ఎవరు గుర్తు చేశారు? దేవుడు ఈ లోటు నీకు ఉన్నదని చెప్పడానికే ఆ జంతువులకి పేరు పెట్టేటువంటి బాధ్యత అప్పగించాడు. ఇందాక సమాధానం చెప్పారు కదా, నాకు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే ఎన్ని సమాధానాలు చెప్పారో కదా, ఎన్ని వ్యాఖ్యానాలు చేశారో తెలియదు కాబట్టి చేశారు. అయితే దేవుడు అవన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత తను హృదయం ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, తను అనుకున్నాడు కదా, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, కాబట్టి నాకు కూడా ఇంకెవరన్నా తోడు ఉంటే బాగుండు. అంటే జంతువులన్నీ ఉన్నాయి, 2 వచ్చాయి. తనకి ఒక ఆశ కలిగింది, వీటన్నిటికి 2 ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఒకరుంటే తోడుగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆలోచన ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుడికి ఉన్నటువంటి ఆలోచన మనిషి కూడా కలగాలని దేవుడు
ఆ మనిషికి ఒక ఆలోచన కలగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేసిన వాడిగా ఉన్నాడు. ఒక బాధ్యతని ఏర్పాటు చేసిన వాడిగా ఉన్నాడు. ఒక పనిని ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే ప్రతిదానికి రెండు ఉంది. నాకు కూడా ఇంకొక వ్యక్తి ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవసరతను ఎరిగినటువంటి దేవుడు నరునికి గాఢ నిద్ర కలుగజేశాడు. చూడండి, బైబిల్ చూస్తే బాగుంటుందండి. మీకు వాసు బైబిల్ చదువు వాసు రెండవ అధ్యాయము ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరును పెట్టెను. ఇక్కడ ఎన్నిటికి పేరు పెట్టాడు రాజు? ఎన్నిటికి పేరు పెట్టాడు? పశువులకు పెట్టాడు, పక్షులకు పెట్టాడు, భూమి మీద జంతువులకు పెట్టాడు. అన్నిటికి పెట్టిన తర్వాత ఆయనను ఆదామునకు సాటైన సహాయం. అప్పుడు వరకు హ్యాపీగా ఉన్న వ్యక్తి, అప్పుడు వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి, అప్పుడు వరకు ఆనందంగా ఉన్న వ్యక్తి బాగా టైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకొక అయినను అని మాట్లాడు. జంతువులకి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, జంతువుల ముందా ఆదాము ఉందా? జంతువుల ముందా ఆదాము ఉందా? ఆకాశం ఉందా ఆదాము ఉందా? ఆకాశ నక్షత్రాలు ఉందా ఆదాము ఉందా? ఎవరు ముందు? పక్షులు ముందా, లేకపోతే విత్తనాలు చెట్లు ముందా? ఇంకొక ప్రశ్న ఉంది కదా, చెట్టు ముందా విత్తనం ఉందా? చెట్టు ముందా విత్తనం ఉందా? అలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేద్దాం. ఈ ఏ ముందు? ఆదాము ముందా సృష్టి ముందా? సృష్టి ముందు. కాబట్టి ముందు వచ్చినటువంటి సృష్టి కన్నా కూడా దేవుడు సృష్టిని జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఒక మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీ జీవితానికి ఎంత విలువనిచ్చాడో చూద్దామా? కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 3వ వచనం, లేకపోతే 2 నుంచి చదవండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటుకుల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించితివి. చేతి పైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నీవు కలుగు చేసిన చంద్రుడు సూర్యుడు నక్షత్రాలను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాట? సూర్యునికి కూడా అధికారం ఇవ్వడం, చంద్రుడికి అధికారం ఇవ్వడం, ఇంక ఏ సృష్టికి కూడా అధికారం ఇవ్వడం. కానీ మనిషిని చేసి ఈ సృష్టి అంతటికి పేర్లు పెట్టడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? నరుని అధికారినిగా నియమించి. అంటే ఎవరికి విలువనిస్తున్నాడు దేవుడు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? చెప్పండి, ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు దేవుడు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? మనుషుల గురించే. సృష్టిన్న ఆలోచన లేదు, పక్షులున్న ఆలోచన లేదు, జంతువులున్న ఆలోచన లేదు, ఇంకేమి గురించి ఆలోచన లేదు. దేవుని యొక్క ఆలోచన అంతా నీ గురించే. మరి నీ ఆలోచన అంతా దేని గురించి? అరే నా పశువు ఏమైపోద్దు, నా పక్షులు ఏమైపోతాయో, నా చెట్లు ఏమైపోతాయో,
లేకపోతే నా మొక్కలేమైపోతాయో. దేవుని ఆలోచన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది? తేడా చూసారా? దేవుడే మనల గురించి ఆలోచన చేస్తుంటే మనం మన దేవుడు సృష్టి ఏమో పక్కన పెట్టేసి మనల్ని ఆలోచన చేస్తుంటే మనం దేవుని పక్కన పెట్టేసి సృష్టి గురించి ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అక్కడ మనం దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎరగలేనటువంటి స్థితిలో మనం ఉన్నవాళ్ళని ఉన్నాము. అందుకని ఏమున్నాడంటే అక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పేరు పెట్టిన తర్వాత అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను మనసులో అనుకున్నాడు. అప్పుడు దేవుడు అయిన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఆ తర్వాత దేవుని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నియమించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడినంత నారియబడెను. మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏం చేశాడు? గాఢ నిద్ర, ఇంక సోయి లేదనమాట. సోయి లేదు, సృహ లేదు అసలు. గాఢ నిద్ర కలుగు చేశాడు. ప్రక్కటెముకను తీసాడు, ఎరగొట్టేసిన తర్వాత ఎరగొట్టేది కూడా ఆదాము తెలియదు. ఆ ప్రక్కటెముకను తీసి ఆ చోటుని పూడ్చివేశాడు. ఆ చోటుని ఏం చేశాడు? పూడ్చివేశాడు. రీసెంట్గా ఒక ఆయనకి హార్ట్ సర్జరీ అయింది. ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళలో ఉన్నటువంటి నరాలు తీసుకొని అవి గుండె సంరక్షణకి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాళ్ళలో ఉన్న నరాలు తీసి గుండెకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? గుండెకి సంబంధించిన దాంట్లో వేస్తారు. గుండె ఇక్కడ ఉండదా? అంటే నేను ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ కాదండి గుండె ఉండేది, ఇక్కడ ఉండదని చెప్పాలి. కానీ అంత అబ్జర్వేషన్ చేయట్లేదు కదా. ప్రక్కడేంతో తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చాడు. మరి ఏ మాంసంతో పూడ్చాడు? ఆయన గాయపరచబడ్డాడు. అక్కడే ఆయన గాయపరచబడ్డాడు. ఆదాము గాయాన్ని మానటానికి దేవుడే గాయపరచబడి ఏం చేస్తే తాను గాయం చేసుకొని ఆ చోటుని ఏం చేశాడంటే మాంసంతో పూడ్చివేసి ఆ స్త్రీగా నిర్మించి తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఇదిగో నేను నీ ప్రకటనలను తీసి నీవుని దారి చేశాను, నీ కొరకే చేశాను. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నాకు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఒంటరి కాదు, నీకు ఒక స్త్రీ నేను ఏర్పాటు చేశాను. ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీ గురించి ఆలోచన చేసి సృష్టికి విలువ లేకుండా మీకే విలువనిచ్చి మీరు వయసు వచ్చినప్పుడు మీకు భార్య మా అమ్మ తీసుకొచ్చి చేసింది, లేకపోతే మా నాన్న చూసేది సంబంధం అనుకుంటూ అంటాం కదా, అలా ఆలోచన చేసుకుంటూ వివాహమైన తర్వాత దేవుడు నాకు ఒక అందమైనటువంటి, దేవుడు నాకు ఒక మంచి భార్యను నాకు దేవుడు ఇచ్చాడని ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఎవరైనా గుర్తించడం చూపించవచ్చు. వెరీ గుడ్ బాస్, ఇక్కడే గుర్తించు. దేవుడు నాకు మంచి భార్య ఇచ్చి, మీరెవరు గుర్తించలేదా? వెరీ గుడ్. సెకండ్, మన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒకళ్ళు తూయాలన్నమాట ముందుకు. ఒకళ్ళు ముందుకు తోస్తే అప్పుడు అందరూ లైన్లో నుంచి ఉంటారు. ఒక్కడిని కానీ తొయ్యకపోతే మిగిలిన అందరూ ఏం చేయరు? డేట్ చేయరు. అందుకని ఆంధ్రులకు ఒక పేరు తెలుసా? ఆంధ్రులు సూర్యులు. దేంట్లో చెప్పాలి మీరు? దేంట్లో సూర్యులు? ఆరంభంలో ఆరంభిస్తే ఇంకా ఎవరు ఆపలేరు ఆంధ్రులు. ఆంధ్రులతో గొప్ప ఆధిక్యత మనకుంది. కాబట్టి దేవుడు నాకు చక్కని భార్య ఇచ్చాడు అని ఎప్పుడు ఇద్దరు గుర్తించారు. మిగిలిన గుర్తించండి. దేవుడు నాకు చక్కని మూడొచ్చే అంటే మనం ఎవరు కోరు, మీకు చెయ్యొచ్చు పర్లేదు,
కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, చక్కగా దేవుడు నాకు భార్యనిచ్చాడు అని ఆదాము గుర్తించలేదు. అంటే ఇవ్వనంత వరకేమో నేను ఒంటరిని అనుకున్నాడు. దేవుడు ఒంటరితనాన్ని గుర్తించి భార్యనిచ్చిన తర్వాత భార్యని గుర్తు చేసుకున్నాడు, కానీ దేవుని గుర్తు చేసుకోవట్లా. అంటే భార్య మీద పాడబడుతున్నాడు కానీ దేవుని మీద పాడబడట్లా. ఏమని పాడబడుతున్నాడు? మీరు పాడండి ఒకసారి. భక్తులందరూ ఈ పాట పాడండి. భక్తులు ఈ పాట పాడితే బాగుంటుంది కదా. రెండో అధ్యాయం 23వ వచనం. భక్తులందరూ బైబిల్ తీసుకొని భక్తులు మాత్రమే ఈ పాట పాడండి. భార్యలు వినండి, ఆ ముఖంలో చూస్తూ వినండి. భార్య ముఖంలో చూస్తూ ఈ పాట పాడండి. ముఖంలో చూడాలి, భార్య ముఖంలో చూడాలి. నిలబడండి ఒకసారి. మీరు నిలబడండి ఒకసారి. మీ భార్య వైపు తిరగండి. మీ భార్య వైపు తిరిగి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆదా పెట్టండి. నువ్వు ఎట్లా అంటున్నావో చెప్పాలి. పాస్టర్ గారు ముందుకు వస్తారు. అందరూ ఈ వాక్యం చదవండి. నేను చదవమన్నప్పుడు చదవండి, ఓకేనా? రెడీ 1 2 3 అంటాను. మా భార్య భర్త ఇద్దరు మేము ఎదురున్నాం. ఎదురు ఉండి అమ్మ నుంచాను అనుకుంటా. ఇప్పుడు చదువుతున్నాను, మీరు కూడా చదవండి. నేను ఇట్లా నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసము నాలో నుండి తీయబడిన కనుక నీకు రిక్కా చదవండి. ఏం చదవట్లేదు మీరు? చదవండి ఒకసారి. ముఖం చూసి చదవండి. ముఖం చూడండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. భార్య నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసము ఇది నరుల్లో నుండి తీయబడి కనుక నారేనబడేను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యలు వారిద్దరూ దిగుంపులుగా ఉండేది. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. దేవుడు మమ్మల్ని దీవించారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇద్దరు ఎంత చక్కగా దేవుడు వాళ్ళిద్దరిని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇంకా దేవుని మర్చిపోయారు. వాళ్ళు దేవుని గుర్తు చేసుకోలేదు. పాట పాడారు, దేవుని సంతోషించారు. నన్ను గుర్తు చేసుకుపోయినా మీ భార్యను గుర్తు చేసుకున్నా అని దేవుడు సంతోషించినటువంటి వాడు ఉన్నాడు. వాళ్ళ వివాహం అనేది అలా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ వివాహంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్పేసి నేను ఈ సెషన్ ముగించేస్తాను. 3 విషయాలు, ఇంకొక 5 నిమిషాల్లో 3 విషయాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుత సమయం మనం మీరు ఫాలో అయిపోయినా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి 5 minutesలో క్లోజ్ చేస్తాను. ఇందులో ఉన్నటువంటి 3 విషయాలు ఏంటంటే, ఒకటి లివింగ్, లివింగ్. ఒకటి లివింగ్, చెప్పండి అందరూ. లివింగ్ పేరెంట్స్ చెప్పండి. లివ్ విత్ వైఫ్, లివింగ్ పేరెంట్స్. లివింగ్ అంటే విడిచిపెట్టుట. ఎవరు విడిచిపెట్టాలి? నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టు.
ఈనాడు కుటుంబాల్లో చాలా సమస్యలు ఎక్కడ వస్తాయంటే ఈ విడిచిపెట్టకపోతే భార్య భర్తల మధ్య గొడవలు. ఎప్పుడైనా మీరు చూడండి, మీరు చూస్తే ఎప్పుడు కూడా భార్య భర్తకి సమస్య రాదు. వాళ్ళ అమ్మ కానీ లేకపోతే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాలూకు కానీ ఈయన తాలూకు కానీ రెండు ఇలాకులు కానీ ఏమైనా ఇద్దరి మధ్యలో మ్యాచ్ అయిపోతే ఆ రోజు ఒక యుద్ధం జరిగిపోద్ది. ఆ రోజే యుద్ధం జరిగింది. పుట్టినరోజు ఏదో చేసుకుంటాం, మ్యారేజ్ డే చేసుకుంటాం, ఆ రోజే సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఆ రోజే గొడవ వచ్చేస్తుంది. మ్యారేజ్ డే అప్సెట్, బర్త్డే అప్సెట్, మనసులు హట్ అయిపోతాయి, మాటలు కట్ అయిపోతాయి. బయటికి అటొకరు ఇటొకరు ఏమైపోతారు, సెట్ అయిపోతారు. ఇంకేముండదు మధ్యలో మగ భాష, పిల్లల ద్వారా మగ భాష. విడిచిపెట్టినటువంటి ఏంటి అనేది మీకు జస్ట్ అర్థమైనట్టు చెప్తారు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినేవారు. ఎప్పుడైతే మీరిద్దరు వాడిగా చేయబడిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్లుగా మీరు చేయాలా వద్దా? తల్లిదండ్రులు చెప్పినట్లుగా పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేయాలా వద్దా? నా ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్తారు. లీవింగ్ అంటే అర్థం ఏంటంటే, వివాహం కాకముందు మీరు ఏ గొడుగు కింద ఉన్నారు? తల్లిదండ్రులు గొడుగు కింద ఉన్నారు. అంటే తండ్రి ఏం చెప్తా చేస్తారు, తల్లి ఏం చెప్తా చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత మీకంటే ఒక సొంత గొడుగు వచ్చింది, మీకంటే ఏమొచ్చింది? ఒక సొంత గొడుగు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ సలహాలు చెప్పొచ్చు, కానీ డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం మీరిద్దరే. సలహాలు వాళ్ళు చెప్పొచ్చు, పెద్దవాళ్ళుగా వాళ్ళు సలహాలు చెప్పొచ్చు, కానీ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ సలహా చెప్పారనుకున్నా, చెప్పిన తర్వాత భర్తకి అనిపిస్తుంటే మా అమ్మ సలహా పాటించాలి నువ్వు అనిపిస్తుంది. సలహా పాటించాల్సిందే, లేకపోతే ఈవిడికి మా వాళ్ళ సలహా పాటించాలి. ఇప్పుడు ఎవరి రెండు సలహాలు వచ్చినప్పుడు అక్కడ సహజం ఏమొస్తుంది? రెండు సలహాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏ గొడుగు కింద ఉన్నా, ఇప్పుడు ఆ గొడుగు ఏమైపోయిందంటే పేరెంట్స్ గొడుగు కింద ఉన్నా. ఇప్పుడు పేరెంట్స్ గొడుగు కింద ఉన్నా. ఎప్పుడైతే పేరెంట్స్ వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఈ గొడుగులో నుంచి నేనేం చేస్తున్నాను? బయటకు వచ్చేస్తాను. ఇదేంటంటే ఈ గొడుగు వాళ్ళ గుడే, భార్య భర్తల గొడుగు కిందనే వాళ్ళు ఉంటారు. అయితే వివాహం అయింది కాబట్టి వాళ్ళు ఏమైనా సలహాలు, మంచి విషయాలు చెప్తే అది మేలుకరంగా ఉంటే భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని అది వీళ్ళ మధ్య సమస్య లేకుండా ఉంటే దాన్ని చేయొచ్చు. కాబట్టి ఇక్కడ లీవింగ్ అనేటువంటిది చాలామంది భార్య ఒకవేళ వస్తే వాళ్ళ అమ్మని విడిచిపెట్టదు. పొద్దాక భర్తను విడిచిపెట్టేసి వాళ్ళ అమ్మల ఇంటికైనా వెళ్తుంది. కానీ అలా వెళ్ళేవాళ్ళు చాలా మంది, చీటికి వాళ్ళకి వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ కూడా పురుషుడు కూడా తల్లిదండ్రులు విడవకుండా చాలాసార్లు వాళ్ళ మధ్య సమస్యలు, వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గొడవలు వచ్చిన సందర్భాలు, మనస్పర్ధలు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే విడిచిపెట్టడం అనేది లేనప్పుడు సమస్యలు చాలా వస్తాయి. భార్య భర్తలకి ముఖ్యంగా వారిద్దరు కూడా కూర్చొని కలిసి చక్కగా మనసు విప్పి మాట్లాడతారు. మీకు చెప్తారు లవ్ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి పవర్ పాయింట్ చేసి చెప్పేటప్పుడు విషయాలు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే లివింగ్ పేరెంట్స్, లివింగ్ విత్ వైఫ్, నువ్వు విడిచిపెట్టకపోతే నీ భార్యతో ఉండలేవు.
ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ. నువ్వు సొంత గృహం ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే దానికి ఉద్దేశం ఉంది. 28వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. భార్య భర్తల గురించి మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, భూమిని నిర్మించి దానిని లోపరుచుకొనుడి. మీరు లోపరుచుకోండి. ఇది దేవుడు విస్తరించాలి కాబట్టి విడిచిపెట్టాలి. నేను చీరాలో ఉన్నాను అనుకోండి, నేను ఎట్లా ఉంటాను? ఒక్కడిగా ఉంటాను. చీరాల నుంచి విశాఖపట్నం వచ్చాను సేవ కొరకు. వివాహం అయింది. దేవుడు నన్ను ఇద్దరిని చేశాడు. ఇద్దరిని ఏం చేశాడు? నలుగురిని చేశాడు. నలుగురిని ఇప్పుడు చర్చి వాళ్ళందరూ కలిసి ఎక్కువ మందిని చేశాడా లేదా? అదే విడిచిపెట్టకపోతే విస్తరణ అనేది రాదు కదా. అంటే వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టలేదు, వాళ్ళని ప్రేమిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ రోజుకి ప్రతిరోజు 1-2 రోజులు తప్ప ప్రతిరోజు కూడా ఫోన్ చేసి, నాన్న ఎలా ఉన్నావు, ఫోన్ చేసావా, టిఫిన్ చేసావా, కంప్లీట్ చేసుకున్నావా, ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూనే ఉన్నాను. ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాను. అంటే వాళ్ళ అధికారం మా కుటుంబం పనిచేయదు. ఈ కుటుంబంలో అధికారి దేవుడు, నా కుటుంబం మీద అధికారి దేవుడు. ఆ దేవుని స్థానంలో నన్ను ఉంచాడు. నా తర్వాత నా భార్య తర్వాత నా పిల్లలు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యం. దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రకారం వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి కుటుంబం చాలా సంతోషంగా, ఆనందంగా, లేక వాళ్ళు ఆనందిస్తారు, మనం కూడా ఆనందించడానికి అవకాశం ఉంది. అది జరగాలంటే లీవింగ్ అనేది అవసరం. రెండోది క్లీవింగ్. రెండోది ఏంటంటే క్లీవింగ్. చెప్పండి. లేదా మీరు క్లీనింగ్ అని పెట్టుకోండి. నేను క్లీనింగ్ అంటున్నాను, మీరు క్లీనింగ్ అని పెట్టుకోండి. మీరు క్లీన్ చేసుకోండి. ఒకటి లీవింగ్, రెండోది క్లీనింగ్. క్లీనింగ్ అంటే అర్థం ఏంటంటే హత్తుకొనటం. హత్తుకొనటం అంటే ఒకసారి కూర్చొని ఇట్లా హార్ట్కి దగ్గరగా తీసుకోండి. అంటే వాళ్ళని విడవకపోతే మేమిద్దరం దగ్గర కాలేదు. వాళ్ళని విడిస్తేనే కానీ మేమిద్దరం అవుతాం, దగ్గర అవుతాం. వాళ్ళు మా మధ్యలో ఉంటే మేము దూరంగానే ఉంటాం. దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, అంటే భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు కాబట్టి నేను మీకు మోడల్గా చెప్తున్నాను. కాబట్టి రెండోది ఏంటంటే క్లీవింగ్ అంటే హక్ చేసుకోవడం. కాబట్టి ఎందుకు లీవింగ్ అంటే, మనం ఈ లోకంలో ఉన్నటువంటి జనాలందరూ మనం విడిచిపెట్టేస్తారు, మనం ఒంటరిగా మిగులుతాం. చివరికి రమేష్ గారు ఒక మాట అన్నాడు, భార్య ఎందుకంటే మనతో ఎల్లకాలం ఆవిడే ఉంటుంది. భర్తే భార్యతో ఎల్లకాలం ఉండేవాడు, వాళ్ళిద్దరూ ఎల్లకాలం ఉండేవాళ్ళు. కాబట్టి ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నాం? మనతో ఎల్లకాలం ఉండే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? కొద్ది కాలం ఉండే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? తల్లిదండ్రులు మనతో ఎల్లకాలం ఉండరు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని కాదు, తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. భార్య భర్త మనతో ఎల్లకాలం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనతో ఇంకా ఎల్లకాలం దేవుడు ఉంటాడు కాబట్టి భార్య భర్తల కన్నా దేవుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్ సీక్వెన్స్ అది. ఒకటి లీవింగ్, లేకపోతే క్లీవింగ్ అనేది ఉండదు. లేకపోతే భార్య భర్తల మధ్య ఎట్లా ఉండాలంటే క్లీవింగ్ ఉండాలంటే క్లీనింగ్ ఉండాలి. ఏమి మనసులో ఉండకూడదు. భార్య గురించి ఎలాంటి ద్వేషం కానీ, కోపం కానీ, లేకపోతే భర్తను కూర్చున్నటువంటి ఎలాంటి విషయాలు కానీ, ఇలాంటివి ఏమి కూడా ఉన్నప్పుడు వారిద్దరు కూడా ఏమవుతారు చెప్పండి? దగ్గర అవుతారు. దీన్ని హక్ చేసుకోవటం అంటే హత్తుకొనుట, విడవటం, హత్తుకొనటం. మూడోది ఏంటంటే బికమింగ్ వన్ ఫ్లెష్. మూడోది ఏంటి చెప్పాలి మీరు?
కొన్ని ఇంగ్లీష్ ముక్కలన్నా నేర్చుకోండి. ఒకటి లివింగ్, రెండోది క్లీవింగ్, మూడోది బికమ్ వన్ ఫ్లెష్. అంటే వారిద్దరు కూడా ఎట్లా ఉన్నారంటే నేకెడ్గా ఉన్నారు. అంటే నూలు కూడా వారి మీద లేదు. అంటే భార్య భర్తల మధ్య ఎలా ఉన్నారంటే ఎలాంటి దాపరికాలు లేని వాళ్ళు ఎవరంటే భార్య భర్తలే. వాళ్ళకి ఎలాంటి అడ్డులు ఉండకూడదు, వాళ్ళకి ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. వాళ్ళకి ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి. భర్తకి భార్య ఓపెన్గా ఉండాలి, ఏది కూడా దాచుకోకూడదు. భర్త కూడా భార్యకి ఏది కూడా దాచకూడదు. తిరుగుట ఏక శరీరం, ఒకటే శరీరం, ఒక శరీరం. మా పాస్టర్ గారు చెప్పారు, మేమిద్దరు భార్య భర్తలు ఒకే శరీరం అని. ఆయన బస్సు ఎక్కాడంట. ఇద్దరు కూడా బస్సు ఎక్కి ఎక్కడికంటే విశాఖపట్నం ఒకటి ఎక్కడే ఏమన్నాడు. మీరు ఇద్దరు ఉన్నారు కదంటే మేమిద్దరం ఒకటే ఎక్కడే ఏమన్నాడు. అయితే మీ ఇద్దరు ఒకటే అనేది దేవుని దృష్టిలో, లేకపోతే మీ ఇంట్లో చర్చ్లో మీరు బస్సు ఎక్కిన తర్వాత మీ ఇద్దరు ఒకటి ఎక్కడే అంటే ఒకరి మీద కూర్చోబెడతారు కదా, జాగ్రత్తగా మనం చూస్తాం. అంటే బికమింగ్ వన్ ఫ్లెష్, వారిద్దరు కూడా ఏకం అవటం. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక, అమేజింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్. వారిద్దరి యొక్క కలయిక, వారిద్దరి యొక్క జీవితం, దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో పవిత్రమైనది అని చెప్పాడు. అక్కడ భార్యాభర్తల యొక్క కలయిక అనేది ఎట్లాంటిది? పవిత్రమైనది. It is out of marriage, it is not clear, but inside of the marriage, it is in the perspective of God, is holy action. ఇది పరిశుద్ధమైనటువంటి క్రియ.